మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి శక్తిని గ్రహించి అడిగి నువ్వు పొందుకొని ఉన్నావని నమ్మాలి అని అంటున్నాడు. అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అన్న వచనము నువ్వు చదివిన వెంటనే వచ్చేది విశ్వాసం. అడిగిన వెంటనే మనకు వచ్చేది. నీకు ఇష్టమైన అడిగి మరలా వారం రోజుల తర్వాత ఆయన కలుసుకుంటే నీకు రాదు. అప్పుడప్పుడు దేవునితో సహవాసం చేయడం ద్వారా కాదు, ఎల్లప్పుడూ లేదా నిరంతరము దేవునితో సహవాసం చేయడం ద్వారా ఆ విశ్వాసం నీలో పెరుగుతుంది. ఇలాంటి రకమైన విశ్వాసం ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసము. అది బ్రతికి ఉన్న విశ్వాసము. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఈ యొక్క నమ్మకం, ఈ విశ్వాసం, దేవుని అడుగుతున్నప్పుడు నాకు ఇస్తాడు, నేను పొందుకున్నాను అనే నమ్మకం నీలో ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు నువ్వు నిరంతరము ఆయనతో సహవాసం చేయడం ద్వారా, వెళ్ళి నువ్వు ఆయనతో మాట్లాడడం ద్వారా, ఆయనతో నువ్వు సహవాసం చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? నీలో నేను అడిగినవన్నీ కూడా పొందుకున్నాను అనే విశ్వాసం నీలో దృఢపరచబడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు వెళ్తే ఏమవుతుంది? అడగడం మాత్రం అడిగాను, మరి దాంట్లో ఎన్ని ఆయన చేస్తాడో నాకు తెలియదు. అలాంటి విశ్వాసం కాదంట. బ్రతికి ఉన్న విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అడిగినవన్నీ కూడా నువ్వు పొందుకున్నావు అనే ఒక నిరీక్షణ లేదా ఒక దృఢమైన నిశ్చయత నీలో కలుగజేస్తుంది. ఆమేన్. అలాంటి నిశ్చయత నీలో రావాలంటే ఏం చేయాలి? ప్రతి రోజు నిరంతరము యేసుతో సహవాసం చేయాలి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ రోజున ప్రపంచము, టెక్నాలజీ పెరిగింది, సైన్స్, ఇంటెలిజెన్స్ అన్ని పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సర్వలోకము కూడా మందిరంలోనికి రావాలి. కానీ సంఘములే, దేవుని బిడ్డలే వెళ్ళి లోకంలో మిళితమైపోయే సమయాల్లో మనం ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవటమము అనే లోకంలో సంఘం వెళ్ళి లోకాశల్లో కలిసిపోయే క్షణాల్లో ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు విశ్వాసులకు ప్రశ్న వేశాడు. చదువుదాం ఒకసారి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఏ విశ్వాసం అన్నాడు అక్కడ? చచ్చిపోయే విశ్వాసం కాదు, బ్రతికి ఉన్న విశ్వాసం. ఏ విశ్వాసము? మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చినప్పుడు కనీస సంఘంలోనైనా రక్షణ పొందుకుని మారు మనసు పొందుకున్న వ్యక్తిలోనైనా విశ్వాసమును కనుగొనగలనా? ఏ విశ్వాసం అది? చచ్చిపోయే విశ్వాసం ప్రభువుకి అవసరంలే. నీ బ్రతికి ఉన్న విశ్వాసం ఆయన చెప్తున్నాడు. బ్రతికున్న విశ్వాసమును కనుగొనగలనా? ఆయన రాకడ వరకు నీలో ఉన్న విశ్వాసం బ్రతికి ఉంటుందా? ప్రభు వేస్తున్న ప్రశ్న ఈ రోజు మీకు నాకు కూడా. ఆయన పట్ల మనకున్న విశ్వాసము బ్రతికి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రాకడకు బ్రతికి ఉండే విశ్వాసాన్ని కనుగొనినప్పుడు మీలో నాలో కూడా బ్రతికున్న విశ్వాసం ఆయనకి కనిపించును గాక. కాబట్టి ఏం చేయాలండి? మన విశ్వాసం అనే డ్యూటీలను సిద్ధపాటు చేసుకుని వాటిని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన అనే నూనె చేత వాటిని మనం నింపుకుని సిద్ధంగా ఉండాలి. నా ప్రభు త్వరలో రాబోతున్నాడు. మీలో నాలో ఉన్న విశ్వాసం అనే దివిటీలు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ మనకు దివిటీలు సిద్ధపరచుకునే సమయం ఇది. ప్రభు అంటున్నాడు, నా రాకడకు మరి బ్రతికి ఉన్న విశ్వాసాన్ని కనుగొనగలనా? ఆయన అనుకుంటున్నాడు, ఆయన రాకడికి మీలో నాలో విశ్వాసము, బ్రతికున్న విశ్వాసము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బ్రతికున్న విశ్వాసము నువ్వు అడిగిన వాటినన్నీ కూడా నువ్వు పొందుకొని ఉన్నావని నీతో మాట్లాడతాడు.